జిల్లా అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా NH40 పై సంయుక్త తనిఖీలకు జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం శ్రీకారం చుట్టారు. నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లాగా చేసే లక్ష్యంతో అధికారులు ప్రమాదకర ప్రాంతాల గుర్తింపుకు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణంలో జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లపై సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీల కోసం నిర్వహించిన బస్సు యాత్రను జిల్లా ఎస్పీ సునీల్ శరానాతో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం జాతీయ రహదారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లాను నెల రోజుల్లో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొంటూ ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత 2 ఏళ్లుగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని తెలిపారు. 2024వ సంవత్సరంలో మొత్తం 542 ప్రమాదాలు సంభవించగా 271 మంది మృతి చెందారన్నారు. 2025లో ప్రమాదాల సంఖ్య 567కు పెరిగి మరణాలు 296కు చేరాయన్నారు. ఈ పరిస్థితి పట్ల కలెక్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 29 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో NH40 పై 9, NH44 పై 7, నంద్యాల పట్టణ పరిధిలో 6, NH340C మరియు 544D పై కలిపి 7 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. ఈ బ్లాక్ స్పాట్లను త్వరితగతిన సరిదిద్దేందుకు నేషనల్ హైవేస్, R&B, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC శాఖల మధ్య సమన్వయం పెంచుతున్నట్లు తెలిపారు. వచ్చే 1 నెలలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో టోటల్ గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఈ రోజు మనం ఇప్పుడు NH40ని మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్ లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకొని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, R&B, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తుంది చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్, అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. జిల్లా ఎస్పీ సునీల్ శరానా మాట్లాడుతూ వాహనదారులు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, జంక్షన్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించడం, ద్విచక్ర వాహనదారులు డ్రైవర్తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖతో పాటు R&B, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు టోల్గేట్ సిబ్బంది కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.
జంక్షన్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం, రాత్రి సమయంలో దృశ్యమానత పెంచేందుకు తగిన లైటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఒక నెలలో అన్ని భద్రతా చర్యలను పూర్తి చేసి నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ బి అశోక్ కుమార్, ఆర్ఈపీఎల్ ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్ వంగరా, ఆర్ఈపీఎల్ ఆపరేషన్ మేనేజర్ శ్రీనివాసులు, ఆర్ఈపీఎల్ రూట్ మేనేజర్ నరియేరవారా రెడ్డి, ఆర్ఎన్బి ఈఏ శ్రీధర్ రెడ్డి, సబ్ డివిజనల్ ఏఎస్పీ, ప్రాంతీయ రవాణా అధికారులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ మనకి రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ స్టెప్స్ కావాలి అవి అన్ని నోట్ చేసుకొని విదిన్ 1 month strict action will be started based on that, and we will make sure that road accidents in the entire Nandyal district they will be decreased. మనకి బేసికలీ విలేజ్ సైడ్ నుంచి 2 రోడ్స్ వస్తున్నాయి. ఆ రోడ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఖచ్చితంగా ఉండాలి, సో దట్ అక్కడ వచ్చిన వెహికల్స్ జంక్షన్ దగ్గర వచ్చిన వెహికల్స్ దే విల్ కమ్ ఎట్ ఎ బిట్ లోవర్ స్పీడ్. దెన్ సీసీటీవీ కెమెరా మనం ఇక్కడ పెంచాలి, లైటింగ్ పెంచాలి. సో ఇట్లా ఆల్ బ్లాక్ స్పాట్స్ విజిట్ చేసి మేడంతో పాటు అండ్ మొత్తం అందర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు వెళ్ళి all these steps have been started, and we will make sure that road safety in the entire Nandyal district it becomes better. Thank you. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.